కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలో భాగంగా ఎవరైతే జనబాహుళ్యంతో ఎక్కువగా ఉంటారో ప్రజలతో మమ్మకం ఉంటారో వారందరినీ కూడా సూపర్ స్ప్రెడర్గా గుర్తించి వారికి టీకా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాధికారులకు జాబితాను రూపొందించాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేసింది. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా వైద్యాధికారి ఇతర శాఖల అధికారులు కూడా సమన్వయంతో వీరిని గుర్తించి మొదటి ప్రాధాన్యతగా వీరందరికీ కూడా టీకా కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా వైద్యాధికారి కొండలరావు గారు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గారు సమావేశం నిర్వహించుకున్నారు. ఎవరెవరు ప్రభుత్వం చెప్పినటువంటి సూపర్ స్ప్రెడర్ల పరిధిలోకి వస్తారు, జాబితాలోకి వస్తారు, ఏ శాఖలు జాబితాలోకి వస్తాయనేది కూలంకషంగా చర్చించారు. రేపు, ఎల్లుండి, అవుటెల్లుండి 3 రోజుల పాటు కూడా ప్రత్యేక టీకా కార్యక్రమం ద్వారా వారందరికీ వ్యాక్సినేషన్ వేసేలాగా ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కొండలరావు గారు ఉన్నారు. వీరి జాబితా ఏ ప్రాతిపదికన రూపొందించారు, ఎంతమంది ఉన్నారు, వీరికి వ్యాక్సినేషన్ సంబంధించి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు, ఎన్ని డోసులను జిల్లాకు తెప్పించారో వివరాలన్నింటినీ కూడా సార్ నుండి తెలుసుకుందాం. సార్, ఎంతమంది జాబితాను మీరు రూపొందించారు సార్? ఈ వ్యాక్సినేషన్ సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు, ఎన్ని టీకాలు తెప్పించారు, ఈ వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత ఏ విధంగా కరోనా నియంత్రణకు వస్తుంది, ప్రభుత్వ ఉద్దేశం ఏంటి సార్? సో ప్రభుత్వ ఉద్దేశం ఎవరైతే సూపర్ స్ప్రెడర్స్ అంటాం, ఎవరైతే ఎవరు కామన్ పీపుల్ తోటి కాంటాక్ట్ అయ్యేవాడు, ఫ్రీగా తరచుగా ఎక్స్పోజ్ అయ్యేవాడు, మామూలు సాధారణ జనం ఎవరితో ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారంటే టోటల్గా కొన్ని గ్రూపులు తయారు చేసింది. అందులో ప్రత్యేకంగా 4 గ్రూపులు తయారు చేసింది. దాంట్లో ఉంచి ఈ పేర్ ప్రైస్ డీలర్స్ షాప్స్ ఉండేట పేర్ ప్రైస్ వర్కర్స్ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ఈ పేర్ ప్రైస్ వాళ్ళు చౌకధర దుకాణంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కామన్ పబ్లిక్ తోటి ఎక్కువ ఎక్స్పోజర్ అయ్యే అవకాశం ఉంది. అట్లా ఇల్లే కాకుండా ఎల్పిజి గ్యాస్ వర్కర్స్ కానీ, పెట్రోల్ బంక్ వర్కర్స్, అట్లాగే ముఖ్యంగా మనం చూస్తున్నాం జర్నలిస్టులు అండ్ మీడియా పర్సన్స్ చాలా తరచుగా చాలా కష్టపడి మాతో పాటు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. మేము ఎటు వెళ్తే వాళ్ళు అటు వస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి మాతో పాటే ఉన్నారు. ఎంతోమంది కోవిడ్ బారిన పడ్డటువంటి జర్నలిస్టులు, మీడియా పర్సన్స్ కూడా చాలామంది ఉన్నారు మాతో పాటుగా. సో వాళ్ళు కూడా ముఖ్యంగా టార్గెట్ తీసుకున్నాం ఈరోజు మనం. సో వాళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళు కూడా మేము గ్రేవ్యార్డ్కి వెళ్తే గ్రేవ్యార్డ్కి వచ్చేవాళ్ళు, హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళారు, ఐసోలేషన్ సెంటర్కి వచ్చేస్తారు. సో వాళ్ళని కూడా గవర్నమెంట్ ఈరోజు గుర్తించి వాళ్ళని కూడా ముందు లైన్లో పెట్టింది. ఇల్లే కాకుండా ఫర్టిలైజర్ షాప్స్, పెస్టిసైడ్స్, ఈ సీడ్ డీలర్స్ వీళ్ళు కూడా చాలా ఫ్రీక్వెంట్గా తరచుగా ఎన్కౌంటర్ అవుతుంటారు ప్రజలతోటి. సో ఈ 4 గ్రూపుల వాళ్ళకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా రేపు, ఎల్లుండి 28 నుంచి 30th వరకు కంప్లీట్ చేయమని చెప్పింది. వీళ్ళు మన జిల్లాలో దాదాపు 6,286 మంది ఉన్నారు. దీంట్లో జర్నలిస్టులు 619 ఉన్నారు. సో ఫేర్ ప్రైస్ షాప్ వాళ్ళు 1982 మెంబర్స్ ఉన్నారు. అట్లాగే ఈ ఎల్పిజి గ్యాస్ డీలర్స్ కానీ, పెట్రోల్ బంక్ వాళ్ళు 1798 ఉన్నారు. సో వీళ్ళు కాకుండా ఈ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్ సీడర్స్ 1890 ఉన్నారు. మొత్తం కలిసి 6,286 మందికి మన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇస్తున్నాం. సో దానికి కాను పిఎస్సికి 43 జీసీబీసీ గవర్నమెంట్ వ్యాక్సినేషన్ సెంటర్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఏ మండలం వైజ్గా ఆ మండలంలోకి ట్యాగ్ చేస్తున్నాం మనం. సో ఈరోజు ఈ నెంబర్స్ అన్ని కూడా మనం నేమ్ వైజ్ లిస్ట్ వస్తుంది మనకి. ఈ పేర్లన్నీ కూడా వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ ఏరియాలో ఉన్నట్టు పిహెచ్సిలకి, అక్కడ ఉన్నటువంటి వ్యాక్సిన్ సెంటర్కి ఎంటర్ చేస్తున్నాం. ఇంతేకాకుండా డివిజన్లో కూడా మనం మిరియాలు కూడా, అట్లాగే దేవరకొండ, నల్గొండలో కూడా డివిజన్ వైజ్గా ఒక స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్స్ లాగా ఒకటి వేస్తున్నాం. సో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ఇది. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా కేటాయించబడ్డ డ్రైవ్ ఇది, ఫస్ట్ డోస్ ఇది. సో ఈ డోసులో కూడా ఇక్కడ మనకు ఒక డివిజన్లో కూడా ఒక 3 సెంటర్స్ని మనం ఏర్పాటు చేస్తున్నాం డివిజన్ వైజ్ కూడా. సో అక్కడ ఎక్స్క్లూజివ్గా వీళ్ళ కోసం ఏర్పాటు చేస్తున్నాం సెంటర్లు. సో ఈ ఫస్ట్ డోసు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నాం మనం. సో కాబట్టి గవర్నమెంట్ ఒక పకడ్బందీగా చర్యల్ని, ప్రణాళికను సిద్ధం చేసి మాకు ఇచ్చింది. మేము తూచే తప్పకుండా దాన్ని ఎక్కడ తేడా రాకుండా వాళ్ళందరికీ కూడా ఈ 3 డేస్లో వ్యాక్సిన్ అందరికీ ఇస్తాం. కాబట్టి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను, వీళ్ళందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని ఉపయోగించుకోవాలి. స్టార్టింగ్లో మొదట్లో మనం హెల్త్ కేర్ వర్కర్స్ కానీ, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఇచ్చేటప్పుడు అందరూ కూడా భయపడి రాలేదు. ఈరోజు అందరూ మాకు కావాలి వ్యాక్సిన్, మాకు కావాలంటున్నారు. బట్ అప్పుడు వచ్చిన అవకాశాన్ని వినియోగించకపోతే ఇప్పుడు ఎంత వచ్చినా కూడా అవకాశం రావడం లేదు. మళ్ళీ ఆన్లైన్లో వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మరొకసారి మనం చేస్తున్నాను, వచ్చిన అవకాశాన్ని అందరూ కూడా తూచా తప్పకుండా వినియోగించుకోవాల్సిందిగా నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. సూపర్ స్ప్రెడర్లు అందరూ కూడా వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వారు ఎలాంటి పత్రాలు చూపించాల్సి ఉంటుంది, ఏ విధంగా వారి డాక్యుమెంటేషన్ కూడా ఏ విధంగా వాళ్ళకు చూపించాల్సి ఉంటుంది? ఒకటి, వాళ్ళు పనిచేసేటువంటి కంపెనీ నుంచి ఐడెంటిటీ కార్డు ఒకటి. సో లైక్ జర్నలిస్టులు అయితే అక్రిడేషన్ కార్డ్స్ ఉంటాయి, మీ అక్రిడేషన్ కార్డ్స్ చూపించాలి. దాంతోపాటుగా మీకు ఎవిడెన్స్, అది ఆధార్ కార్డా, పాన్ కార్డా, మీ డ్రైవింగ్ లైసెన్సా అనేది మీది ఒకటి. ఆధార్ కార్డు మనం వ్యాక్సిన్ కోసం వెయిట్ చేస్తాం. ఈ 2 ఉంటే చాలు మాకు. సో అట్లాగే మీ నేమ్ వైజ్ లిస్ట్ కూడా మా దగ్గర లిస్ట్ ఉంటుంది, మీ పేర్లతో సహా లిస్ట్ ఉంటుంది. అది మేము టిక్ చేసుకుంటాం. సో అది పిఎస్సి స్థాయిలో కానీ, డివిజన్ స్థాయిలో కానీ, యూపీఎస్సీ కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, జిల్లా హాస్పిటల్కి వచ్చేస్తాం. సో కాబట్టి డెఫినెట్గా వాళ్ళందరూ కూడా మీ గుర్తింపు కార్డులను తీసుకుని రావాలి. దాంతోపాటుగా వ్యాక్సినేషన్కి అవసరమైనటువంటి ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ ఏదైనా ఒకటి ఒక కార్డు ఇస్తే సో డెఫినెట్గా ఈ 2 సరిపోతాయి మాకు. డెఫినెట్గా ఫస్ట్ డోస్ మేము 100% మీకు సక్సెస్ఫుల్గా మేము వేస్తాం. దానికని టీమ్స్ తయారు చేస్తున్నాం.
సో అట్లా వ్యాక్సిన్ కూడా ఈరోజు మేము పంపిస్తున్నాం వెహికల్ని. ఇప్పటికి కానీ మనకు 6,280 మంది గాను ఒక 1,200 డోసులు అదనంగా మన దగ్గర నిల్వ ఉంది. సో మిగతా డోసుల కోసం ఈరోజు వెహికల్ పంపిస్తున్నాం స్టేట్కి. బహుశా మనకు రాత్రి వస్తుంది అనుకుంటున్నాం. సో డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ని రేపు సక్సెస్ఫుల్గా నిర్వహిస్తాం. రెండో డోస్ సంబంధించి కూడా ఇదే రకంగా కార్యాచరణ రూపొందిస్తారు సార్. ఇదే రకంగా ప్రత్యేకంగా వారికి ఇచ్చేయడానికి నిర్ణయించుకున్నారా, ప్రణాళిక రూపొందించారు? సరే, మనకి ఇంకా ఏమి గైడ్లైన్స్ ఏమి రెండో డోస్ గురించి రాలేదు. సో సక్సెస్ఫుల్గా ఒకసారి ఫస్ట్ డోస్ చేసామంటే అది ఆన్లైన్లో ఎంట్రీ అయిందంటే, ఆ సర్వర్లో ఎంట్రీ అయిందంటే డెఫినెట్గా వీళ్ళందరికీ ఎంతమంది తీసుకున్నారో వాళ్ళకి ఆ షెడ్యూల్ ప్రకారంగా మళ్ళీ సెకండ్ డోస్ కూడా వస్తుంది. తప్పకుండా 80% సెకండ్ డోస్ కూడా ఆ టైంలో వేస్తాం. కాబట్టి దయచేసి ఫస్ట్ డోస్ కూడా ఎవరు మిస్ కావద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు క్లోజ్గా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు సార్. ఇంటింటి జ్వరసొరై కానివ్వండి, వారికి మందులు ఇవ్వడం కానివ్వండి, ఈ రోజున జనాలతో మమేకమైనటువంటి వీళ్ళందరికీ కూడా టీకాలు అందజేస్తాయి. కరోనా అనేది పూర్తిగా ఎట్లా నియంత్రణకు రాబోతోంది, తెలంగాణ ప్రభుత్వం ఈ చర్యలని ఎట్లా మోడల్ ఉండబోతుంది? ఇప్పటికే జ్వరసొరై మోడల్గా ఉంది దేశానికి. ఈ సూపర్ స్ప్రెడర్లకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా దేశానికి ఎట్లా మోడల్గా ఉండబోతుంది? కరోనా అనేది పూర్తిగా ఎట్లా అంతం కాబోతోంది? ఇది చాలా 100% రైట్ అండి. దిస్ ఈజ్ ఎ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ అవర్ ఆనరబుల్ సీఎం గారు. సో ఎవరి వల్ల వస్తుంది అని ఒకసారి ఆయన అంచనా వేసినప్పుడు సాధారణ ప్రజలతోటి ఎవరైతే తరచుగా ఎన్కౌంటర్ అవుతారో, మమేకమవుతారో, ఎదుర్కొంటారో వాళ్ళని ముందు కనుక మనకు వ్యాక్సినేషన్ ఎట్లయితే వాళ్ళు కనుక సేఫ్గా ఉన్నట్టయితే వాళ్ళ నుంచి స్ప్రెడ్ ఈ మీడియేటర్షిప్ రాదు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఆయనకున్నటువంటి వివేచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. సో డెఫినెట్గా ఇది అసలు 100% ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. సో దానికని మేము కూడా చూస్తున్నాం. ఈరోజు ఈ ఫస్ట్ డోస్ ఎట్లా చేస్తాం, సెకండ్ డోస్ కూడా చేస్తాం. ఈరోజు సెకండ్ డోస్ కూడా సజావుగా నడుస్తూ ఉంది. ఈరోజు సెకండ్ డోస్ కూడా ఈ రెండు ఇష్యూస్ ఉన్నాయి. రెండు ఇష్యూస్ ఉన్నాయి మనకి ఈ ఒక వైరస్ మనం ఎదుర్కోవాలంటే. ఒకటి సక్సెస్ఫుల్ వ్యాక్సినేషన్. ఇది అన్ని దశల వారు, అన్ని వర్గాల వారు డెఫినెట్గా వ్యాక్సినేషన్ చేసుకోవాలి. రెండోది ఎర్లీ డిటెక్షన్, త్వరగా వైరస్ని గుర్తుపట్టాలి. సో కాబట్టి మనం ర్యాట్ టెస్ట్ విపరీతంగా చేస్తూ ఉన్నాం ఈరోజు మనం. సార్ దీంతో పాటు సార్ ఇంటింటి సరైతో పాటు కరోనా సంబంధించినటువంటి లాక్డౌన్ వల్ల కూడా ఎట్లా తగ్గింది సార్? కేసులను కూడా ఎంత శాతానికి పడిపోయాయి? హాస్పిటల్లో చేరేవారి సంఖ్య కూడా ఏ విధంగా తగ్గింది? చాలా తగ్గిందండి. మనకు తెలుసు ఇప్పుడు మనకి మార్చిలో ఇది 0.6% వచ్చింది. మార్చ్ ఫస్ట్ వీక్లో, మార్చి సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ 1.2% వచ్చింది. ఏప్రిల్లో ఇది 2.6% వచ్చింది ఫస్ట్ వీక్లో. ఏప్రిల్ ఫోర్త్ వీక్ వచ్చేసరికి ఇట్ ఈస్ అరౌండ్ 9.8 వచ్చింది. సో మేలో వచ్చేసరికి మనకు ర్యాపిడ్గా 22, 36, 38% వచ్చింది. సో లాక్డౌన్ పెట్టిన తర్వాత ఇప్పుడు నవ్ ఇట్ ఈస్ రన్నింగ్ డౌన్ యాజ్ 17 to 16% వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 50% లాక్డౌన్తో మనకు వచ్చింది. అంటే అర్థం ఏంటి అంటే మన సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ఈ లాక్డౌన్ ఒక సోపానం అయింది, ఒక మార్గం అయిపోయింది. వ్యక్తులు తరచుగా ఎన్కౌంటర్ కాకుండా వాళ్ళ ఇళ్లలో ఉంచడానికి, ఇంట్లో ఉంచడానికి లాక్డౌన్ ఒకటి మంచి మార్గం అయిపోయింది. కాబట్టి ఈరోజు దాదాపు 60% ఈరోజు తగ్గిన కేసులు 40% ఉన్నాయి. ఈరోజు బెడ్స్ అనే అడ్మిషన్స్ దొరుకుతున్నాయి. అంత సీరియస్ కూడా లేదు. సో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం జూన్ థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్ కల్లా టోటల్గా ఈ యొక్క వేవ్ అంతా తగ్గిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంటింటి జ్వరసొరై ఏ విధంగా అయితే దేశానికి రోల్ మోడల్ అయిందో, ఈ వ్యాక్సినేషన్ సంబంధించి సూపర్ స్ప్రెడర్లకు ఇస్తున్నటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా దేశానికి రోల్ మోడల్గా ఉంటుంది. కరోనా చైన్ అనేది పూర్తిగా బ్రేక్ అవుతుంది. ఇప్పటికే నల్గొండ జిల్లాలో లాక్డౌన్ ఈ పటిష్టమైనటువంటి చర్యల ద్వారా దాదాపు 18% పాజిటివ్ కేసుల సంఖ్య పూర్తిగా తగ్గింది. జూన్ వారంలో పూర్తిగా 5% లోపు ఈ కరోనా పాజిటివ్ సంఖ్య కూడా పూర్తిగా తగ్గుతుందని వైద్యాధికారి కొండలరావు గారు మనతో చెప్తున్నారు. రేపటి నుంచి ఈ వ్యాక్సినేషన్ అనేది ప్రారంభిస్తాం. దాదాపు 800 మందిని గుర్తించాం. వీరందరికీ కూడా ప్రాధాన్యత క్రమంలో ఆయా మండలాల్లో, డివిజన్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశామని డిఎంహెచ్ఓ కొండలరావు గారు మనతో చెప్తా ఉన్నారు.